వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎస్ఎస్సి విభాగంలో ఇప్పుడే ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఈ రోజు నుంచి మే 4వ తేదీ వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇందులో 10th క్లాస్, ఇంటర్, డిగ్రీ అర్హతతో అప్లై చేసుకోవడానికి అయితే పోస్టులు ఉన్నాయి. ఎగ్జామ్ వచ్చేసి జూన్లో కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంది. వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి ఛానల్కి తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అప్లికేషన్ ఫీజు వచ్చేసి 100 రూపీస్ అయితే ఉంటుంది. ఈ యొక్క అప్లికేషన్ ఫీజు వచ్చేసి కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో మీకు స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసినట్టయితే జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్ట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే ఉంటుంది. నెగిటివ్ మార్క్ కూడా ఉంటుంది. 1/2 నెగిటివ్ మార్క్ అయితే ఉంది. ఇక అప్లై ప్రాసెస్ చూసినట్టయితే ఎస్ఎస్సి వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు లాగిన్ అవ్వండి. లాగిన్ అయ్యాక ఇక్కడ లైవ్ ఎగ్జామినేషన్స్ అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే సెలెక్షన్ పోస్ట్ పేజ్ 14 2026 అని కనిపిస్తుంది. కింద మీకు అప్లై సింబల్ అయితే కనిపిస్తుంది. అప్లై అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ అయితే చూపిస్తుంది. కిందకి స్క్రోల్ చేయండి. కిందకి స్క్రోల్ చేసినట్టయితే మీకు కింద ఫీల్డ్ ఫామ్ అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. ఫస్ట్ వచ్చేసి మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి. కాబట్టి ఇదంతా మీరైతే స్క్రోల్ చేసి డైరెక్ట్గా కిందకైతే వచ్చేయండి. ఇది రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడే మీరు డీటెయిల్స్ అయితే ఇచ్చింటారు. కాబట్టి ఇది స్టార్టింగ్లో మొత్తం చూపిస్తుంది. మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. డైరెక్ట్గా దాన్ని క్లిక్ చేయండి. సక్సెస్ అని కనిపిస్తుంది. ఓకే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రెండవది వచ్చేసి అడిషనల్ ఇన్ఫర్మేషన్ అయితే కనిపిస్తుంది. ఎవరైతే ఎక్స్ సర్వీస్ మెన్ ఉంటారో వాళ్ళు ఎస్ మీద క్లిక్ చేయండి. నార్మల్ వాళ్ళు నో మీద క్లిక్ చేయండి. ఎవరైనా ఆల్రెడీ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే ఎస్ మీద క్లిక్ చేయండి. కానీ వాళ్ళు నో మీద క్లిక్ చేయండి. నో మీద క్లిక్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఓకే అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు ప్రిఫరెన్స్ 1 అని కనిపిస్తుంది. ఈ యొక్క ప్రిఫరెన్స్ 1 మెయిన్ ఇంపార్టెంట్. దీంట్లో మీరు ఏదైతే సెలెక్ట్ చేస్తారో అదే మీకు ఎగ్జామ్ సెంటర్గా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ప్రిఫరెన్స్ 1 బాగా నిదానంగా చూసి సెలెక్ట్ చేసుకోండి. మీకు దగ్గరగా ఏ డిస్ట్రిక్ట్ అయితే ఉంటుందో దాని మీద మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక ప్రిఫరెన్స్ 2 అంత మ్యాండేటరీ అయితే కాదు. బట్ ప్రిఫరెన్స్ 1 మనకు చాలా ఇంపార్టెంట్. బట్ మీరు సెలెక్ట్ చేసుకున్నప్పుడు ప్రిఫరెన్స్ 2 అలాగే ప్రిఫరెన్స్ 3 కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏదైతే మీకు దగ్గరగా అనిపిస్తుందో దాని మీద మీరు సెలెక్ట్ చేసుకోండి నిదానంగా చూసి. ఇక మీకు ప్రిఫరెన్స్ కంప్లీట్ అయిన తర్వాత కిందకైతే స్క్రోల్ చేయండి. 22.3 కనిపిస్తుంది కదా, దాని మీద నో మీద క్లిక్ చేయండి. తర్వాత 23 దగ్గరకు రండి. మీడియం ఆఫ్ సిబి అని కనిపిస్తుంది. సెలెక్ట్ మీద క్లిక్ చేసి ఇంగ్లీష్ అని సెలెక్ట్ చేసుకోండి. పైన ఏదైతే సెలెక్ట్ చేస్తారో కింది ఆప్షన్ కూడా అదే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. వెరిఫై మీడియం ఆఫ్ సిబిఈ అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. కాబట్టి నెక్స్ట్ వచ్చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఓకే అని కనిపిస్తుంది. ఓకే మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు పోస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అంటే మీకు పోస్ట్ ఎక్కడ కావాలో అది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మీ ఆప్షనల్. మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఏది నచ్చితే అదైతే మీరు సెలెక్ట్ చేసుకోండి. బట్ ఏదో ఒకటి అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు పైన స్టార్ గుర్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇది సెలెక్ట్ చేసుకోవాలని అర్థం. స్టార్ సింబల్ లేనిది మనకు మ్యాండేటరీ అయితే కాదు. ఇక్కడ స్టార్ సింబల్ ఉంది కాబట్టి ఏదో ఒకటి అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పోస్ట్ కోడ్ అడుగుతాడు. ఇక్కడ మీరు ఏదో ఒక పోస్ట్ కోడ్ మీద సెలెక్ట్ చేస్తే మీకు కింద ఆటోమేటిక్గా ఆ యొక్క పోస్ట్ ఏదని కనిపిస్తుంది. కావాలంటే ఒక పోస్ట్ కోడ్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి ఫైర్ మ్యాన్ అని కనిపిస్తుంది. ఇలా మీకు ఫైర్ మ్యాన్ నచ్చకపోతే మీరు ఏది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఫైర్ మ్యాన్ వచ్చేసి కేవలం 10th క్లాస్ అర్హతతోనే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ నెక్స్ట్ చూడండి ఫార్మ్ అసిస్టెంట్. మూడవది చూసినట్టయితే నావిగేషనల్ అసిస్టెంట్ ఉంది. సో ఇలా మీరు ప్రతి ఒక్కరు ఏదైతే సెలెక్ట్ చేసుకోండి. మీకు ఏది అయితే నచ్చుతుందో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. మీరు ఓన్లీ 10th క్లాస్ అర్హత అయితే ఫస్ట్ది మీరు సెలెక్ట్ చేసుకోండి. ఫైర్ మ్యాన్కి సంబంధించి కావాలంటే మీరు ప్రతి ఒక్కరైతే ఇలా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో అది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీకు ఆటోమేటిక్గా కింద లెవెల్ ఆఫ్ పోస్ట్ అయితే కనిపిస్తుంది. అంటే మీరు దానికి అర్హత ఉందా లేదని అదే చూపిస్తుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఎక్కువ శాతం 10th ఇంటర్ బేస్తోనే అన్ని పోస్టులకు అయితే అర్హత ఉంది. బట్ కొన్ని దానికి మాత్రమే గ్రాడ్యుయేషన్ అయితే అడుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి హైయెస్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసి మీరు ఇంటర్ అయితే ఇంటర్, 10th అయితే 10th, డిప్లొమా, గ్రాడ్యుయేషన్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ 28.2 అని ఉంది కదా. ఫర్ సపోజ్ మీరు గ్రాడ్యుయేషన్ అనుకోండి, మీ యొక్క కోర్స్ అయితే అక్కడ మెన్షన్ చేయండి. అసలు మీరు ఏం చేయలేదు అనుకోండి, అది విడిచిపెట్టండి. ఎందుకంటే అక్కడ స్టార్ సింబల్ లేదు. స్టార్ లేని మనకు అవసరం లేదు. ఇక నెక్స్ట్ వచ్చేసి కింద చెక్ బాక్స్ మీద అయితే క్లిక్ చేయండి. చెక్ బాక్స్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఫర్ ద పోస్ట్
ఎస్ మీద అయితే క్లిక్ చేయండి. అంటే ఆ యొక్క పోస్ట్కి సంబంధించి క్వాలిఫికేషన్ అయితే మీ దగ్గర సర్టిఫికేట్ ఉంది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి 29.2 కనిపిస్తుంది కదా, అది నాట్ అప్లికేబుల్ మీద క్లిక్ చేయండి. ఎవరికైతే ఏజ్ రిలాక్సేషన్ కావాలో వాళ్ళు ఎస్ మీద క్లిక్ చేయండి. ఏజ్ రిలాక్సేషన్ అవసరం లేని వాళ్ళు నో మీద క్లిక్ చేయండి. తర్వాత మీడియం ఆఫ్ స్కిల్ టెస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కన్ఫర్మ్ మీద సెలెక్ట్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఓకే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత క్యాప్చర్ లైవ్ ఫోటో అని కనిపిస్తుంది. మీరు లైవ్ ఫోటో అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు లైవ్ ఫోటో తీసుకున్న తర్వాత కింద మీకు ఏం కనిపిస్తుంది అంటే మీ యొక్క సిగ్నేచర్ అప్లోడ్ చేయమని అడుగుతుంది. మీరు సిగ్నేచర్ అలాగే లైవ్ ఫోటో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. లైవ్ ఫోటో కొన్నిసార్లు తీసుకుంటుంది, కొన్నిసార్లు తీసుకోదు. తీసుకున్నప్పుడు ఎస్ఎస్సి వెబ్సైట్ను యాప్ అయితే ఉంటుంది. ఎస్ఎస్సి వెబ్సైట్ యాప్ డౌన్లోడ్ చేయండి. అందులో మీకు ఫోటో చాలా సింపుల్గా అయితే తీసుకుంటుంది. ఒకవేళ దీన్ని తీసుకోకపోతే ఇక నెక్స్ట్ వచ్చేసి డిక్లరేషన్ పార్ట్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ అగ్రి అని కనిపిస్తుంది కదా, చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి కింద క్యాప్చా అయితే ఉంటుంది. క్యాప్చాని ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు పేమెంట్ అయితే చూపిస్తుంది. మీరు పేమెంట్ అయితే 100 రూపీస్ చేసేయండి. పేమెంట్ కంప్లీట్ చేయగానే మీకు అప్లికేషన్ ఫామ్ అయితే కంప్లీట్ అవుతుంది. పేమెంట్ లేని వాళ్ళు పేమెంట్ ఉన్నప్పుడు చేసుకోండి. మీకు టైం అయితే ఇంకా 1 మంత్ ఉంది కాబట్టి పేమెంట్ ఆలస్యంగానే చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా ఈ వీడియో అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.